ఆయన ఎవరండి? యేసయ్య రక్తం. ఈరోజు పిల్లరా మనమందరం ఇక్కడ కూర్చోవడానికి గల ముఖ్య కారణము, ముఖ్య ఉద్దేశము అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనములో దేవుని వాక్యం ఎదురుగా సెలవిస్తుంది. ఈరోజు ఇంత సమూహముగా చేరి జాతి, మత భేదము, కుల భేదము లేకుండా మనమందరము కలిసి ఇక్కడ కలిసి ఆరాధన చేయడానికి ఉన్నటువంటి గొప్ప విధానం ఏంటయ్యా అంటే, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటిది సంఘము. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఎవరిది చెప్పాలి? ఈ సంఘము దేవునిది మాత్రమే, నాది కాదు. ఎవరిది సంఘం? దేవునిది సంఘం. ఈ సంఘమునకు పునాది కూట ఆయనే. నేను మాత్రము ఆయన ప్రతినిధిని, ఆయన నోటి బూరను, ఆయన ఏర్పరచుకున్నటువంటి దైవజనుని మాత్రమే నేను. దేవునికి స్తోత్రం. ఇంతకు మించింది ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ సంఘాన్ని ఈ అన్నారం ప్రాంతంలో కట్టడానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అన్నారం ప్రాంతములో, ఈ సృష్టిలో ప్రతి చోట ప్రపంచములో కెల్లా ఎన్నో సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నున్నాయండి? కోకొల్లలుగా ఉన్నాయి. కేవలం మన సంఘం మాత్రమే, ఈ సంఘం మాత్రమే దేవుడు సంపాదించినటువంటి సంఘము కాదు ఇది. ఎన్నో సంఘాలు దేవుడు భూమి మీద కట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే దేవుడు ఈ అన్నారం ప్రాంతములో ఉన్నటువంటి ఈ సంఘానికి దేవుడి మీద అంటుకట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ అంటుకట్టబడినటువంటి వారముగా మనం ఉంచున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఆయన ఎట్లా కొన్నాడు? ఆయనే తన వెలకట్టలేని రక్తము కార్చి కొన్నటువంటి సంఘము. దేవునికి స్తోత్రం. ఇది ఆషామాషతో కూడినటువంటి సంఘము కాదు ఇది. ఎందుకంటే అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తము, వెలకట్టలేనటువంటి రక్తం ఆయన కార్చి మరి ఈ ప్రాంతములో కూడా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, నశించిపోతున్న ప్రతి ప్రజలందరికీ కూడా రక్షింపబడదనే ఉద్దేశముతో మరి ఈ ప్రాంతములో కూడా దేవుడు తన సేవకుని ఏర్పరచుకొని ఈ ప్రాంత ప్రజలందరి రక్షణ కొరకు మరి నిలబెట్టినటువంటి రీతిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఎవరిది? మరి ఈ సంఘం ఎవరిదండి? దేవుని సంఘం. ఇది నాది కాదు. మరి ఇది ఎట్లా వచ్చింది మరి ఈ సంఘం అంటే, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన రక్తము ద్వారా ఇప్పటిదాకా నేను కొన్ని మాటలు చెప్పాను. ఏమేమి జరుగుతున్నాయి ఆయన రక్తం ద్వారా? పాపికి విడుదల దొరుకుతుంది, జబ్బుకు విడుదల దొరుకుతుంది, దయ్యం పోవడానికి ఆయన రక్తం ద్వారా విడుదల కలుగుతుంది. ప్రతి విధమైన సమస్య మనలో నుంచి పోవాలంటే యేసయ్య రక్తమే మందు. దేవునికి స్తోత్రం. ఎవరు మందండి మనకు? యేసు రక్తమే మందు. దేవునికి స్తోత్రము. జబ్బు పోవాలన్నా యేసు రక్తము కావాలి. పాపము పోవాలన్నా యేసు రక్తము కావాలి. నీకున్నటువంటి దుస్థితి మారాలన్నా నీ ఇంటి మీద యేసు రక్తము రావాలి. ఆ రక్తము లేకపోతే, ఆ కల్వరిశిలో కాసిన రక్తము మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద లేకపోతే ప్రమాదములో ఉన్నాం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. గమనించాలి. ప్రతి బైకు, ప్రతి కారుకు, ప్రతి మోటార్కు, ప్రతి వెహికల్కి అవసరం ఉంటే సైకిల్ కూట ముందు లైట్లు ఉంటాయి, వెనక లైట్ ఉంటుంది. కారణం ఏంటిదండి?
బైక్ తీసుకుందాం. ముందు లైట్ ఉంటుంది, వెనక కూడా ఇంకొక లైట్ ఉంటుంది. ఏం లైట్ అది? ఏం లైట్ అండి అది? వెనుకొచ్చే బండికి ముందొక బండి పోతుంది, జాగ్రత్త. బ్రేక్ దుఃఖంగానే అది కొద్దిగా వెళ్తురొస్తుంది, ఆడ ఆగుతాను, నువ్వు కూడా ఆగు. హల్లెలూయా. ప్రియులరా, ఒక వెహికల్కి, మనుషుడు సృష్టించినటువంటి వెహికల్కి ప్రమాదము ముందు పొంచి ఉన్నది, జాగ్రత్త అని ముందుగానే చెప్తున్నటువంటిది ఆ డేంజర్ లైట్. ప్రియమైన వల్లరా, ఆ ప్రమాదము ఉంది. ఆ ప్రమాదములో ఏ ప్రమాదం ఉంది? సమస్త మానవాళికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవానికి పరలోకము మరి సిద్ధముగా ఉంది, నరకము కూడా సిద్ధముగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏమి సిద్ధంగా ఉన్నాయి? ప్రతి మనిషికి ఏమేమి సిద్ధంగా ఉన్నాయి? పరలోకం సిద్ధంగా ఉంది, నరకం కూడా సిద్ధంగా ఉంది. పరలోకం పోవాలంటే యేసు కావాలి, నరకానికి పోవాలంటే ఎవరు అవసరం లేదు. హల్లెలూయా. నరకానికి పోవాలంటే ఎవరు అవసరం లేదు. మరి పరలోకం కావాలంటే యేసు కావాలి. యేసు కావాలంటే యేసుని మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆయన సంఘములో ప్రియులారా, మనం అంటు కట్టబడ్డ వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి? అంటు కట్టబడ ఉండాలి. ఆయన సంఘ సాహసం ఉండాలి. సంఘ సభ్యుల ప్రార్థన మనకు అవసరము. సంఘస్థుల ఈ ప్రార్థన మనందరికీ, కుటుంబాలకు అవసరం కనుక సంఘములో ఒక సభ్యుడిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇది ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘము. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 28వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఏ రీతిగా సెలవిస్తుంది? ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపడుచున్న నిబంధన రక్తం ఇది. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం ఇది? ఎవరి రక్తము? యేసయ్య రక్తము. యేసయ్య రక్తములో ఏం దొరుకుతుందట అంటే పాప క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. పాప క్షమాపణ యేసయ్య రక్తము ద్వారా మాత్రమే ఉంది. పుణ్య కార్యాల వల్ల కానీ, జప తపముల వల్ల కానీ, ప్రియమైన వల్లరా మనుషునికి పాప క్షమాపణ లేదు. ఎందుకంటే ప్రియులారా, సామ్యము చెప్తారు కదా, ముళ్ళుతోటే తీయాలి. మనిషికి ఉన్నటువంటి పాపము పోవాలంటే రక్తము కావాలి. దేవునికి స్తోత్రం. రక్తము కావాలంటే అది ఏ రక్తము కావాలంటే పరిశుద్ధుని రక్తము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుని రక్తము, నిష్కలంకుని రక్తము, నిరపరాధుని రక్తము, కలంకము లేనివాని రక్తము. దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సర్వ మానవాళి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి సమస్త సృష్టి అంతా కూడా ఆయన ద్వారా రక్షింపబడాలని దేవుడు కలువరిశిలో ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన రక్తము చాలా విలువైనటువంటిది. ఆయన రక్తము చాలా విలువైనటువంటిది. మనము కోస్తున్నటువంటి గొర్రెల రక్తం లాంటిది కాదు, మేకల రక్తం లాంటిది కాదు, గొడ్ల రక్తం లాంటిది కాదు, సృష్టిలో ఏ రక్తము కాదు. కానీ అన్ని రక్తముల కంటే ప్రాముఖ్యమైన రక్తం యేసు రక్తము. దేవునికి స్తోత్రం. యేసు రక్తములో మాత్రమే మనకు విడుదల ఉంటుంది. యేసు రక్తములో మనకేముంది? పాప క్షమాపణ ఉంది. ఈ పాప క్షమాపణ ఎవరికి ఉందయ్యా అంటే ఏ కులానికి ఉంది, ఏ జాతికి ఉంది, ఏ మతానికి ఉందయ్యా ఈ పాప క్షమాపణ అంటే? క్రీస్తునందు ప్రియులారా అనేకుల కొరకు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు? అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము. ఒక వంశము కొరకు కాదు, ఒక జాతి కొరకు కాదు, ఒక కుటుంబము కొరకు కాదు, కేవలం ఈ దేవుని బిడ్డల కొరకే కాదు. ఈ రక్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము. దేవునికి స్తోత్రం. అనేకులు రక్షింపబడాలన్నటువంటి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము క్రీస్తు నందు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియులారా, మరి ఆయన రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది,
ఆయన పొందిన దెబ్బలు పిల్లరా మనం అనుకున్నట్టుగా ఏదో చూసినట్టుగా ఆయన కాదు పిల్లరా. ఆయన గొలుసులతో కొడుతుండగా ఆయన రక్తం ఎలా కారుతుందంటే వరద వల్ల కారుతుంది. గొలుసులతో కొట్టినప్పుడు ఇట్లా కొంకులు ఉంటాయట, ఆ గొలుసులకు ఇట్లా కొంకులు ఇట్లా పడ్డప్పుడు దెబ్బ ఈడ్చి కొడితే ఈ మాంసము ఇట్లా దిగబడి మనం పాతలు గడిగేస్తాం కదా బాయిలో, అట్లా అట్లా వేసి ఆ దేహాన్ని చీల్చినటువంటి స్థితి అండి పిల్లరా. ఆయన నిజంగా పిల్లరా ఏదో పెద్దలు అని కొంతమంది అంటారు యేసు ప్రభువును కూడా సిలువ వేశారు మూర్ఖులు అని కొందరు మరి అవన్నీ చేస్తూ ఉంటారు. నో 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 కాదు, ఆయన వచ్చింది నిజంగా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా ఆయన అన్ని కూడా ఓర్చుకున్నాడు. ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు చెప్తున్నాను, ప్రభు కొరకు కూడా మనం అన్నిటికీ ఓర్చుకోవాలి, అన్నిటిని ఓర్చుకోవాలి, అన్నిటిని కూడా సహించాలి. అప్పుడు మాత్రమే మనకు పరలోకములో గొప్ప ధన్యత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రక్తం ఎవరి కొరకు కాల్చారయ్యా అంటే సమస్త మానవాళికి కొరకు కాల్చినటువంటి రక్తము. అంతేకాదు ఇదే రక్తము ఆషామాష కాదు, నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. ఏ రక్తం ఇది? నిబంధన రక్తము, షరతులతో కూడుకున్నటువంటి రక్తము. నిబంధన అంటే డేంజర్, హెచ్చరిక, ఇవన్నీ నిబంధన అన్ని పాటించవలసినటువంటి రక్తం ఇది. నిబంధనలో నీవు ఉండాలి. బైబిల్లో చూసినట్లయితే కొత్త నిబంధన పాత నిబంధన అంటారు. పాత నిబంధనతో ఇప్పుడు మనము అంతగా అవసరం కాదు, కానీ కొత్త నిబంధనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నిబంధన ప్రతి భక్తునికి అవసరము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రకటన గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము ప్రియులరా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మరి 6వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ 1:6 ప్రియమైన వాళ్ళ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి దేవునికి స్తోత్రం. ఎందుకైనా కల్వరిశిలో రక్తం కార్చాడు? ఎందుకు ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టవలసి వచ్చింది అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మమకారం పడి, దేవునికి స్తోత్రం, ఏం పడ్డాడు? మమకారం పడ్డాడు. ఈ సృష్టి అంతా సృష్టించాడు. ఈ సృష్టిని ఏలడానికి నరుడు కావాలని మమకారముతో, ఇష్టముతో, ప్రేమతో పిల్లలు ఆడుకుంటారు కదా, మట్టి దొరికినప్పుడు పిల్లలు ఆడుకుంటారు. మట్టి దొరికినప్పుడు మట్టి బొమ్మలు చేస్తూ ఉంటారు, కాళ్ళు పెడతా ఉంటారు, చేతులు పెడతా ఉంటారు పిల్లలు కూడా. అలాంటి మమకారముతో ప్రభుల వారు కూడా నేల మట్టిని తీసి పిల్లరా బొమ్మగా చేసి తన సారూప్యంలో, ఎవరి సారూప్యంలో? తన సారూప్యంలో, తన పోలికలో, తన రూపములో ఆ మట్టిని బొమ్మగా చేసి పిల్లల తన జీవాత్మను అణువుదాడు. దేవునికి స్తోత్రం. ఆ మట్టి బొమ్మ ఏమైపోయింది? జీవాత్మ అయిపోయింది. వారిని పరిరక్షణలో ఉంచాడు, ఒక కాపుదల ఉంచాడు. ఇగో సృష్టి అంతా మీరు ఏలరండి, మీరు దీనికి దాసులు కావద్దు, సాగిల పడొద్దు, నేను చేయమని నేను చెప్పవద్దన్నది, నేను ఏదైతే వద్దంటున్నా మీరు అది చేయకూడదని ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఆజ్ఞాపించాడు. కానీ స్త్రీ అయినటువంటి అవ్వమ్మ మోసపోయింది. ఎక్కువగా స్త్రీలు చాలామంది మోసపోవడానికి త్వరగా ఇష్టపడతారు. ఖరీదైనది కొద్దిగా తక్కువ వస్తుందంటే ఏం చేస్తారండి? బియ్యం డబ్బాలు దాచిన పైసలు పట్టుకుని వస్తారు, చీర చెంగుల కింద దాచిన పైసలు పట్టుకుని వస్తారు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు? మీరు మోసపోతారు. స్త్రీలు ఈజీగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. భర్తకు తెలియకుండానే కొన్ని ఏదో చేద్దామంటారు, కానీ కొన్ని సందర్భములు భర్తకే దొరకవలసి వస్తూ ఉంటుంది. కొంతమంది భర్తలు ఉంటారండి, తాగుబోతు భర్తలు ఉంటారు. ఎంత దాసినా కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడ దాసినా కానీ వాళ్ళ చెయ్యి అక్కడికి పోతుంది. అయ్యో ఇంటికి వచ్చిన అయ్యో నేను ఇక్కడ పెట్టి పోయినా దొరికాయి అనుకుంటే ప్రియురా దొరికించుకుంటాడు. కానీ ప్రియురా ఏం చేస్తున్నాడు ఈయన?
మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మనం ఏం చేయాలి? మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునిగా. కామెంట్ చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కూడా చెందుదాం. అంతేకాదు ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పడతాం. ఎవరు మనము? దేవునికి మనం ఎవరండి? దేవునికి మనం ఒక రాజ్యము. దేవుని రాజ్యములో మనం ఉన్నాం. మనం రాజ్యము. అంతేకాదు యాజకులం. సమాజంలో చూస్తే పురుషురా ఒక్కరు మాత్రమే పూజ చేయాలి. గుళ్ళ సమాజంలో చూస్తే ఎవరు చేస్తారండి పూజ? ఒక్క జాతికి చెందిన వాడు మాత్రమే పూజ చేస్తాడు. ప్రభుల వారికి చూస్తే ఆల్ జాతిస్, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు ఏం చేయొచ్చు? పూజ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. అంటే సేవ చేయొచ్చు. ఏ జాతి అనేది దేవునికి సంబంధమే లేదు. కానీ సమాజంలో చూస్తే ఒక జాతి వారు మాత్రమే యాజక ధర్మం చేయాలి. కానీ ప్రభుల వారు మాత్రము మనందరికీ యాజకత్వం చేసే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పుదాం. కనుక ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యేసు రక్తము, అది చదవాల. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సాహసం గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు? ఏం చేస్తే ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచుకొని ఆయన కుమారుడైనటువంటి యేసుతో మనం ఏం చేయాలి? అన్యోన్య సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో సాహసం చేయాలి? హల్లెలూయా. యవ్వనమ్మాయితో సాహసం చేస్తుంది. యవ్వన బిడ్డతో సాహసం చేస్తుంది. తాగుబోతులతో సాహసం చేస్తారు. ఇంకా పలు రకముల తిండిపోతులతో సాహసం చేస్తారు. ఎన్నో రకముల సాహసములు ఉన్నాయి. కానీ క్రీస్తుతో సాహసం చేయడానికి చాలా మంది దూరంగా ఉంటారు. ఎక్కడ ఉంటారండి? చాలా మంది దూరంగా ఉంటారు. అయితే క్రీస్తుతో మనం ఏం చేయాలి? సాహసం చేయాలి. సాహసం అంటే ఏంటండి? ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే దోస్తాన్ చేయాలి. ప్రియమైన వాళ్ళరా, ఆయనతో మనం సాహసం చేస్తే, ఆయనతో అన్యోన్యంగా మనం సాహసము చేయగలిగినట్లయితే అప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. మనం పవిత్రులుగా మార్చబడ్డామంటే ఎక్కడ మార్చబడాలి? పవిత్రులుగా అంటే భూలోకమందు మనం ఉండగానే పవిత్రులుగా మార్చవచ్చు అన్నట్టు అవసరం మనకు ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ కంఠములో నుండి ఈ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత నన్ను మార్చు ప్రభు అంటానికి నీకు ఛాన్స్ లేదు. ఈ కంఠములో ప్రాణం ఉండగానే నీ దీపం వెలుగుచుండగానే ప్రియమైన వాళ్ళరా, అప్పుడు మాత్రమే మనం క్షమాపణ అడగాలి. అప్పుడు మాత్రమే మన పాపములకు పక్షాతం పొందాలి. అప్పుడు మాత్రమే ఆ రక్తం మనకు పిల్లల ప్రొటెక్షన్ ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు ఆయన ఏమంటున్నాడు? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. దేని ద్వారా? సాహసము చేయటం ద్వారా. దేని ద్వారా? సాహసము చేయటం ద్వారా. మరి ఎట్లా ప్రభుతోటి సాహసం చేసేది? ఎట్లా? హల్లెలూయా. ప్రభుతో సాహసం చేసేది పిల్లరా సంఘ సాహసం ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది? సంఘ సాహసం ఉంది. మనకు దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విశ్రాంతి దినంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులతో సాహసం చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణందుకురా తాగుబోతులతో సాహసం చేస్తే తాగని వాడు కూడా తాగుబోతు అవుతుంది. కానీ
అదే తాగుబోతు వాడు పరిశుద్ధులతో సాహసం చేస్తే మంచి మాటలు దొరుకుతాయి కాబట్టి 4 సార్లు ఏంట్రబ్బా ఇది అంతేందిరా చికాకు, ఏంటి నీవేంది, నీ భార్య ఏంది, పిల్లలేంది, తాగుడేందిరని పరిశుద్ధులు 4 మాటలు చెప్తే 2 రోజులు 3 రోజుల తర్వాత కానీ అతనికి మైండ్ తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలట? ఆయన కుమారునితో మనం సాహసం చేస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:9 చూస్తే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:9 చూస్తే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఇప్పుడు ఏం చేస్తున్నామాట? మనము నీతిమంతులముగా తీర్చబడి. హల్లెలూయా. ఇప్పుడు మనం పాపులమా నీతిమంతులమా? పాపులమా నీతిమంతులమా? మనం చెప్పరేంటి? నీతిమంతులను చేయలేబట్టాలి, నీతిమంతులను చేయలేబట్టాలి. 1 2 అమ్మా ఏబా 2 3 4 5 అంత కొడితే 10 మంది చేయలేపట్లేరు. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళందరూ ఎవరన్నట్టు? మిగతా వాళ్ళందరూ ఎవరన్నట్టు అండి? పాపులుగా ఎన్ని రోజులు ప్రభుతో సాహసం చేస్తారు? పాపులుగా ఎన్ని రోజులు ప్రభుతో సాహసం చేస్తారు? ఈ వాక్యం చదివి వినిపించాను కాబట్టి ఆయన రక్తం ఇప్పుడు మనం ఏం చేసింది? ఆయన రక్తం మనం ఏం చేసింది ఇప్పుడు? అయ్యో దేవా, ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? పాపులమైన మనల్ని, మన పాపాలని కడిగి పవిత్రులుగా చేసింది, నీతిమంతులుగా చేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకు నీతిమంతులుగా చేసింది? ఎందుకు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఉగ్రత రాబోతుంది. ఏ రోజు? ఒకరోజు ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత రోజున తప్పించబడాలంటే నువ్వు యేసయ్య రక్తంలో కడగబడి, యేసయ్య రక్తంలో ఉడకబడి నీతిమంతుని లెక్కలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏ లెక్కలో రావాలి? ఇప్పుడు చెప్పండి, నీతిమంతులమా పాపులమా? ఆహా, ఎట్లా అయ్యారు నీతిమంతులు? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, ఒక దినం మంది ఒక మీటింగ్ జరుగుతుంది ఒక చోట. చాలా మంది 100-200 మంది ఉన్నారు. 100-200 మంది ఉన్నారు. గమనించాలి, నా వైపు చూడాలి. 100-200 మంది మీటింగ్ నడుస్తుంది ఇంచుమించు. ఒక సేవకుడు వచ్చాడు ఖమ్మం నుండి. ఆ సేవకుడు అన్నాడు, మీలో కోటీశ్వరుడు ఎవరు చేయలేబట్ట అని చెప్పారు. మీలో ఎవరు కోటీశ్వరుడు అన్నాడు. ఎవరు లేపలే, నేను ఒక్కనే లేపిన. దేవునికి స్తోత్రం. నేను ఒక్కనే లేపిన. ఎందుకు లేపిన అంటే నా తండ్రి కోటీశ్వరుడు. నేను కూడా కదా. ఇప్పుడు మన సొత్తంతా మన బిడ్డలదా కదా, మరి ఆయన సొత్తంతా మనది కాదా? అది నేను తెలుసుకున్నా కాబట్టి చేయలేకపోతే అందరూ షాక్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. చేయలేకపోతే అందరూ షాక్ అయిపోయారు. అంతే, మనం అర్థం చేసుకోవాలి. శ్రీమంతుడా యేసయ్యా పాట ఉంది కదా, మన తండ్రి ఎవరు? శ్రీమంతుడండి. దేవునికి స్తోత్రం. శ్రీమంతుడు ఆయన, శ్రీమంతుని పిల్లలం మనం. కోటీశ్వరుని పిల్లలం మనం. పిల్లరా, ఆయన పిల్లలమైన మనం గమనించాలి. ఒకసారి వినండి. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటారు. తెలుసా? వాళ్ళనే తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటారు. తెలుసా? వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఎవరు తెలుసు? మరి యేసు తెలుసా? యేసు ఎంతమంది తెలుసు అని చెప్పండి. యేసు ప్రభు ఎంతమందికి తెలుసు? యేసు ప్రభు కూడా తెలియదా? ఎవరికి అడుగుతారు మరి? యేసు ప్రభు కూడా తెలియదా? యేసు ప్రభు ఎవరు మరి? యేసు ప్రభు ఎవరండి? యేసు ప్రభు ఎవరైనా?
యేసు ప్రభు భూలోక న్యాయాధిపతి, దేవునికి స్తోత్రం. ఆయన సృష్టికర్త, ఆయన లోక రక్షకుడు. వీళ్ళరా యేసు ప్రభు ఎవరంటే గిట్ట చూస్తే ఎట్లా హల్లెలూయా. ఏమో పోయింది కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదో మాట జంప్ అయిపోయింది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు అంటున్నాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవునికి స్తోత్రం. ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడాలంటే నీకు యేసు రక్తం అవసరము. అవసరము? యేసు రక్తం అవసరము. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, దిక్కులేక మరచే రోజు, సూర్యుడు నలిపే రోజు, అది చంద్రుడు ఎరిపోయే రోజు, వ్యభిచారులు వేడ్చే రోజు, దొంగలంతా దొర్లే రోజు, మోసగాళ్ళు మసిరే రోజు, అబద్ధికులు అరిచే రోజు, తల్లి జాడ పిల్లకు లేని రోజు, పిల్ల జాడ తల్లికి లేని రోజు, నీ బలము నీ ధనము ఆయన ముందు పనికిరాని రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? ఆఫ్టర్ ఆల్ సగం జీవితాలు అయిపోయినాయి, కొంచెం శేష జీవితం మాత్రమే ఉంటుంది. ఇక్కడనైనా ఈ యేసు రక్తం కిందికి వచ్చి యేసు రక్తము ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడతాం, ఉచిత కృప ద్వారా. మన స్వనీతి నీతిమంతులకు రాదు, మన వ్యక్తిగత జీవితం నీతిమంతులకు రాదు. ఆయన మాత్రం మనం ఏం చేయాలి? నీతిమంతులుగా తీర్చాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు వ్యభిచారులు వేడ్చే రోజు అండి. ఈరోజు కూడా వ్యభిచారం చేసేవారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు వ్యభిచారం రోజు. సరే, సమాజం విషయం పక్క పెడితే ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా భర్తలను మోసం చేసేవారు ఉన్నారు, భార్యలను మోసం చేసేవారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి పురుషుడికి ఒకటే భార్య, ప్రతి స్త్రీకి ఒకటే భర్త. అంతకు మించింది వ్యభిచారమే. ఇంకా కాస్త ఎక్కువైతే వేశ్య. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఉగ్రత దినమందు ఆ నీతి మంతుని రక్తము ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడదుముగాక. దేవునికి స్తోత్రం. కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఇరుదిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇరుదిగా సెలవిస్తుంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానం పరుచుకొనవలెను తండ్రి అభిష్టమైనను. ప్రియమైనటువంటి వారులరా, అది ఏదైనా ప్రియులరా, ఏం చేశాడు ప్రభు? శిలువ రక్తము చేత సంధి చేశాడు. మనకు కొంచెము దేవుడు ఛాన్స్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? ఛాన్స్నిచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ శిల్వ రక్తం చేత, అది ఎవరైనా సరే ఆయన శిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందునను అన్నిటి ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రికి ఏమైంది? ఇష్టమైంది. కొంతమంది ఆయా సందర్భంలో కొన్ని బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఆయా రకాల కార్యక్రమాలు చేసినప్పుడు తండ్రులే, పిల్లలు కాదు, తన పిల్లల చిత్తమును ఇష్టమును నెరవేర్చడానికి ఎంతో గ్రాండ్ ప్రోగ్రాలు చేస్తూ ఉంటారు కదా. తండ్రే చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగనే మన తండ్రికి అభిష్టమైంది. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు ప్రభులకు వారికి మనం ఇష్టంగా ఉన్నామా? ప్రభుల వారికి ఇష్టముగా ఉన్నామా? ఇష్టముగా ఉంటే ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం కదా. భార్య భర్త మాట విన్నప్పుడు భర్తకి ఇష్టమైన కూర వండి పెట్టదా? చెప్పాలమ్మా, అమ్మలారు చెప్పాలి. భర్తకి ఇష్టమైన కూరలు వండి పెడతారా? వండి పెట్టరా కదా. ఎందుకు? తన భర్తకు ఏది ఇష్టమో అది మీరు ఎరిగి ఉంటారు కాబట్టి ప్రియరా, ఆయనకి ఇష్టమైన వంటకం చేసి పెడతారు. దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత మంచి కూర వండి అవి ఎలా అంటారు. ఏమొస్తుంది తర్వాత మీకు?
బిరుదు వస్తుంది, యజమానితో ఏమొస్తుంది? బిరుదు వస్తుంది. పిల్లరా, మనము కూడా దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి, తండ్రికి అభిష్టముగా ఉండాలి. ఆయన అభిష్టం నెరవేర్చాలని తన కుమారుని ద్వారా సమాధాన పరచాలని తండ్రికి ఏమైంది? అభిష్టమైంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ప్రియులరా దేవుని వాక్యం విరుదుగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో చూస్తే 9-10 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి దేవునికి స్తోత్రం. ఆయన ఏమయ్యాడు? వధింపబడ్డాడు. వధించుటంటే ఏంటిదండి? వధించుట అంటే చంపటము. అది గొర్రెైనా మేకను వధించారు, గొర్రెను వధించారు అని చెప్తారు కదా. ఆయన ఏం చేశాడు? ఆయన వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. ఎవరు రక్తం ఇచ్చాడు? ఆయన రక్తం. ఆయన ఎవరు? యేసయ్య. ఆయన రక్తం ఇచ్చి ఏం చేస్తున్నాడట? ఎవరిని కొంటున్నాడట? ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను. ఎవరినెవరు కొంటాడండి? ఒక్క యేసు ప్రభు నమ్ముకుందని కాదు, ఒక్క ఇజ్రాయేలు ప్రజలను కాదు. ఎవరిని కొంటున్నాడు ఆయన రక్తం చెల్లించంటే? ఆ రక్తం పానంగా పెట్టి ఎవరిని కొంటున్నాడు చూడండి. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రియమైన వాళ్ళరా, మన జాతి పనికిరాదంటే, మన వంశము నాకు పనికిరాదు, నాకు కావాల్సింది ఇజ్రాయేలులే అని ప్రభు అనుకుంటే, ప్రియమైన వాళ్ళరా, మనమందరం ఎక్కడ తెలుసా? నరకానికి పాత్రలం. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ప్రియులరా, మనమంతతో తాలు. ఎవరో అండి? తాలు అంటే తెలుసా? తాలు ఎక్కడ ఉంటుందండి? గుమ్మిలో ఉంటుందా, బయట ఉంటుందా? చెప్పాలి. తాలు కళ్ళంలో ఉంటుందా, గుమ్మిలోకి వస్తుందా? తాలు రాశిలో ఉంటుందా, బయట ఉంటుందా? నిజంగా అంత స్థితి అండి మనది. ప్రభువే కరుణించకపోతే, ప్రభువే దయ చూపకపోతే, ప్రభువే మనల్ని చేరదీయకపోతే మనం ఎక్కడ ఉంటాం తెలుసా? మనమందరం నరకానికి పాత్రలమండి. కానీ దేవుడు ప్రతి వంశములోనూ, భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోను, భూమి మీద ఎన్ని రకముల ప్రజలు ఉన్నారో అంటే జాతులు, కులాలు, మతాలు ఉంటాయి కదా, ఎన్ని జాతుల వారు ఉన్నారో ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి కనుక వారు భూలోకమును ఏలుదురని కొత్త పాట పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి తెలుసా? భూలోకాన్ని ఏలాలి. ఏ లోకానండి? భూలోకాన్ని మనమే ఏలాలి, మనమే పరిపాలన చేయాలి, మనమే అందరిని తయారు చేయాలి. ఏలవలసింది మనమే. ఎలా చెప్పనా? ఆదికాండములో దేవుడు ఆదమవుతున్నాడు, ఇదిగో
ఇవన్నీ మీరు ఏమని చెప్పాడు? ఏలుడు అని చెప్పారు. చూద్దాం ఒక్క నిమిషం. ఆ, 1:28. 26 వచనం. అదే కదా, 28. 28 చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా 26 చదువును. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆ, ఆకాశ పక్షులను, ఆ, పశువులను, సమస్త భూమిని, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు భూమి ప్రతి మీద జంతువును ఆ, ఏలుదురుగాక అని పలికెను. ఏలుదురుగాక. ఏం చెప్పాడు దేవుడు? ఏలమన్నాడు. అదే 28 ఏమన్నాడు? దాన్ని లోపరుచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి చేతిలో ఉండాలి? ఎవరి కంట్రోల్లో ఉండాలి? మన కంట్రోల్లో ఉండాలి. దేవుని పిల్లల కంట్రోల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ప్రతి వంశములో 10 జాతులు ఆయన మనుషులను మనం కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎన్ని జాతుల వారం ఉన్నాం, ఎన్ని కులాల వారం ఉన్నాం ఇక్కడ? ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఒక్కొక్కరం ఒక కులానికి చెందిన వారం, ఒక్కొక్కరు ఒక జాతికి చెందిన వారం కదా. కానీ యేసయ్య రక్తములు మనమందరము సహోదరులు. దేవుని కుటుంబం అన్నది, దేవుని కుటుంబం. మనం యేసయ్య పిల్లల, ఏ భేదం లేదు. అందుకని నేను చెప్తుంటే అప్పుడప్పుడు అందరు కూర్చోండి, ఇక్కడ ఎవరు భయపడదని చెప్తుంటాను కదా. మనం యేసయ్య పిల్లలం. 1 కొరింథీ 6:20 దేవుని వాక్యం అనేది సెలవిస్తుంది. 1 కొరింథీ 6:20 దేవుని వాక్యం అనేది సెలవిస్తుంది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా. ఒక్కసారి గమనించుదామా? మనం ఎవరమాట? అండి? ఈ సంఘములోని ఉండటానికి, నేను ఉండటానికి, మనమందరం ఉండటానికి ఈ సంఘమును ఎలా స్థాపించాడు దేవుడు? సంఘాన్ని దేవుడు ఎలా స్థాపించాడు? తన రక్తమునిచ్చి ఈ సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం. ఎసర్నో? ఇప్పుడు మనం ఎవరమాట? అండి? మనము విలువ పెట్టుకొనబడిన వారము. దేవునికి స్తోత్రం. ఎవరమండి? ఉదాహరణకి గమనించాలి. మన ఇంటి ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయండి, బీరోలో పెట్టాం. మళ్ళీ వారం 10 రోజులకు 1,00,000, మళ్ళీ 50,000 వచ్చినాయి అనుకో, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఎక్కడ పెడతాం? బీరోలో పెడతాం కదా. అంటే మళ్ళీ ఇంకో రోజులకు 50,000, 20,000, 30,000 వచ్చిన ఆడ పెడతాం? బీరువాలోనే పెడతాం. మనకు వచ్చిన డబ్బంతా కూడా మన లాకర్లనే, మన బీరువాలోనే పెట్టుకుంటాం. అలాగనే వచ్చిన దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు ఎక్కడ ఉంచుతాడు? సంఘములోనే ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంచుతున్నాడు? సంఘములోనే ఉంచుతున్నాడు. ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఈ సంఘానికే రావాలి. ఏ సంఘానికి రావాలి? ఈ సంఘానికి రావాలా? ఈ సంఘం అంటే మరి కేవలం అన్నారం సంఘం కాదండి, దేవుడు కట్టినటువంటి సంఘానికి రావాలి. వాళ్ళు అప్పుడు వచ్చి ఏమంటారు? ఇది ఈ సంఘములో ఆ రోజు వచ్చినా కూడా ఏమవుతారు? మా సంఘం అంటారు. ఏమంటారండి? మా సంఘం అంటారు. 30 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా. అయితే ప్రియరా, నువ్వెవరితో, నువ్వు ఎలా ఏర్పరచబడ్డవాట? మీరు విలువ పెట్టబడిన వారి కనుక మీ దేహముతో ఏం చేయాలి? మహిమపరచుడి. దేహంతో ఏం చేయాలి? ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక్క మాట చెప్తాను వినండి, బాధపడకండి. ఈ దేహముతో పురుషుడు తన భార్యను సంతోషపెట్టాలి. ఈ దేహముతో స్త్రీ తన భర్తను సంతోషపెట్టాలి. ఈ దేహాలతో దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మిగతాది వ్యభిచారమే. ప్రియులారా,
విలువ పెట్టి కొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ దేహంతో ఏం చేయాలి? ఆ ఒక పురుషుని దగ్గర నుండి భార్య ఏం కావాలో తీసుకోవచ్చు. ఒక భార్య దగ్గర భర్త ఏం కావాలో తీసుకోవచ్చు, అంతే. కానీ నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఈ దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. ఈ దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి. కానీ ఈ దేహాన్ని పాడు చేస్తే, ఈ దేహాన్ని పాడు చేస్తే పిల్లగా మనకు నరకము నోరు తెరిచి ఎదురు చూస్తుందని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట మన దేహంతో? ఈ దేహం ఎలా వచ్చిందట? విలువ పెట్టుకున్నాడు. చూడు, ఈ అబ్బాయి ఉన్నాడు, 12 లక్షలు హాస్పిటల్లో పోసి 2 నెలలు హాస్పిటల్లో పండుకున్నాడు. బతకడో గ్యారంటీ లేదు. ఎసార్నో బతకడో గ్యారంటీ లేదు. కానీ దేవుని దయ, ఆయన కరుణ కటాక్షము, ప్రార్థన ఈరోజు ఆ బాబుని ఏం చేసింది? ముచ్చమపించింది. దేవునికి స్తోత్రం. ఏం పంపించింది? ముచ్చమపించింది. ఆ ముచ్చమోసిన దేహముతో ఇష్టాన్ని, అంటే కేవలం ఆయనని చెప్పట్లేను, ముచ్చమోసిన దేహముతో నేను పాపం చేస్తాను, ఈ ముచ్చమోసిన దేహంతో నేను ఎంజాయ్ తిరిగొస్తాను, నెవర్ కుదరదు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తమే ఆయనను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తమే మనల్ని బాగు చేసింది. ఆయన రక్తమే మనల్ని కడిగింది. ఆయన రక్తమే మన పాపశాపను తొలగించింది. ఈ దేహంతో కేవలము దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి, దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. విలువ పెట్టినటువంటి దేహం ఇది, విలువ పెట్టుకున్నటువంటి దేహం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన. ఈ గుడ్ ఫ్రైడే మన జీవితాలకు ఒక ఆశీర్వాదకరముగా మారనుగాక. ప్రతి కుటుంబం యేసయ్య రక్తంలో కట్టబడినగాక. ప్రియులరా, దేవుడు నన్ను ఈసారి ఎందుకు ఈ మాటలన్నీ మీ దేవుని ప్రజలకు తెలియపడటానికి కొరకు ఈ యొక్క ఆలోచన నాకు ఇచ్చేసి ఈ ప్రసంగం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కుటుంబం పట్టాలి, ప్రతి కుటుంబం మీద యేసయ్య రక్తము పడాలి, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది రావాలి, ప్రతి ఆయుష్తో తొలగిపోవాలి, ప్రతి కుటుంబము దేవునికి ఆశీర్వాదంగా మారాలి. సమాజంలో ఉన్న అనేకులు మన కుటుంబాలను చూసి వారు ప్రభువును ఎరుగుదురుగాక. ఈ దేహంతో మనం ఏం చేయాలి? ఈ దేహము విలువ పెట్టుకున్నది. ఇది పోనీ ఈయనంటే కాదు, అక్కడ ఒక గామ్మ ఉన్నది. గామ్మ 7 సంవత్సరాలు. ఎంతమ్మా? అమ్మా 7 సంవత్సరాలు మన సాక్ష్యం చెప్పింది. కంటికి నిద్ర లేదు. ఒక మాట చెప్పింది. ఒక బాగు చేసిన వ్యక్తిని 33 రోజులు ఇంటికాడ ఉండి బాగు చేయించుకుంది. కానీ ఏం కాలేదు అమ్మ, ఏం కాలేదు, బాగా కాలేదు. చివరికి యేసు ప్రభు పూట రావడానికి కానీ వాళ్ళ యజమాని పర్మిషన్, వాళ్ళ కొడుకుల పర్మిషన్, వాళ్ళ బిడ్డల పర్మిషన్ తీసుకొని వచ్చింది. అయ్యా ఇట్లా పోతే యేసు రక్తం ఈరోజు ఏం చేసిందమ్మ? నేను యేసు రక్తం నిన్ను ఏం చేసింది? యేసు రక్తము బాగు చేసింది. ఆ యేసు రక్తమే నన్ను బాగు చేసింది. ఆ యేసు రక్తమే మనందరినీ బాగు చేసింది. ఆ యేసు రక్తమే ఈరోజు మన సంఘముగా ఉంచింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తు నందుకున్నాం. ఆ రక్తమే లేకపోతే ఈ రోజు మన రోగానికి మందు లేదు. ఆ రక్తమే లేకపోతే ఈ రోజు మన కుటుంబంలో సమాధానం లేదు. ఆ రక్తమే లేకపోతే ఈరోజు మనకు పాపక్షేమాపణ లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? కనపరచాలి. వ్యర్థమైన వాటి అన్నిటి కూడా అన్నిటి కూడా తీసివేయాలి.
ప్రియమైన వాళ్ళరా, మనం తోలే బైక్ ఓ 3 నెలలకో 6 నెలలకో అన్న తానం చెప్పిస్తాం కదా. చెప్పిస్తారా చేయరా? మనం తోలే బైకులండి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి నాకు అడుగుతారా అడగరా? తానం చెప్పిస్తారా చెప్పిరా? ఈరోజు మనం కడుక్కుందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కడుక్కుందాం. ఒకవేళ తెలిసి తెలియక మట్టి బురద అంటించుకున్నాం కావచ్చు. అయితే ఈరోజు యేసే రక్తములో మన బండ్లన్నీ తెలుపు చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మన బండ్లన్నీ కడుక్కుందాము. మన హృదయాన్ని దేవుని ఆలయంగా ఇస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 18-19 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయము 18-19 వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. పితృ పారంపర్యం అంటే, పితృ అంటే మన పెద్దలు. పారంపర్యం, చాలామంది ప్రభుని నమ్ముకోండి అంటే మా తాత ముత్తదుల కన్నీ ఇన్ని కొలుసుకుంటూ వస్తున్నాం అంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పితృ పారంపర్యం వలన మనం ఏం చేయలేదట? విమోచింపబడలేదు. మన తాతలు ముత్తాతలు చేసినటువంటి భక్తి ద్వారా మనకు విడుదల కలగలేదు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను ఏం చేయాలా? ఏ ప్రవర్తన? వ్యర్థ ప్రవర్తనను ఏం చేయాలి? విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనకున్న వెండి మనల్ని విడిపించలేదు, మనకున్న బంగారం మనల్ని విడిపించలేదు. ఏది విడిపిస్తుందంటే అమూల్యమైన రక్తము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాడాం కదా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా పాడేదము ఘనత మహిమ స్తుతులను. ఎవరంట? మనము అమూల్య రక్తము ద్వారా. పాడండి, పాడితే అల్లనే వస్తుందండి. అమూల్య రక్తం ద్వారా మనం కడగబడిన వారము. దేవునికి స్తోత్రం. మనం ఎవరు మరి? ఎవరమండి? సర్వశక్తిని పిల్లలము. పిల్లరా, నిర్దోషము నిష్కలంగా ఉండి గొర్రె పిల్ల వంటి క్షీసు రక్తం చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తములో ఏం లేదు? కళంకము లేదు. ఆయన రక్తములో ఏమి లేదు? దోషము లేదు. ఆయన రక్తంలో ఏమి లేదు? పాపము లేదు. వై? ఎందుకంటే ఆ రక్తం మాత్రమే పాపిని పవిత్రగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, రైట్. దేవుడు ఒకటే మాట చెప్తున్నాం, పాపిని ప్రేమించే దేవుడు. ఎవరిని ప్రేమించే దేవుడు? పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. పాపి అంటే తెలియబడక చేసినంత పాపి కిందికి వస్తుంది. పాపము అంటే తెలిసి చేసింది పాపము. ఆ పాపాన్ని మాత్రం దేవుడు ఏం చేయడు? క్షమించడు. ఆ పాపాన్ని మాత్రము దేవుడు ద్వేషిస్తాడు. చివరిగా హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, చివరిగా హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు, ఒక్క నిమిషం, 9లో 12 వచనం చూడండి.
మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. దేవునికి స్తోత్రం. గమనించాలి. 5 నిమిషాలలో ముగిచ్చేస్తాను. అనే సమయం నాకు ఉంది, ఇంకా 15 నిమిషాలు ఉందాడ. ఒక్కటే మాట, పాత నిబంధన కాలంలో మేకల రక్తము, కోడల రక్తము ఆయా సందర్భంలో ధర్మశాస్త్ర ప్రకారము, మోషే నియమించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము సంవత్సరానికి ఒకసారి యాజకుడు తనది కానిటువంటి రక్తము, ఒక గొర్రె పిల్లని రక్తము వధించి ఆ రక్తము తీసుకొని మనుషుల మీద ప్రోక్షింపబడేటువంటిది ఆ రోజులలో. కానీ ఈ రోజులలో కొత్త నిబంధన వచ్చినాక ప్రభుల వారే అది సంవత్సరానికి చేయాలి యాజకుడితో. కానీ ప్రభు కొత్త నిబంధన వచ్చినాక ప్రభు ఒక్కటేసారి సమస్తము చేసి ముగించాడు. మళ్ళీ అన్నాడు, ఫాలో మీ మై చిల్డ్రన్స్, నన్ను వెంబడించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేకల యొక్క రక్తము, కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎక్కడ ఉన్నాడు మరి ఆయన? ఎక్కడున్నాడు మరి? మనందరి కొరకే విజ్ఞాపన చేయించున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. 22వ వచనం చూడండి. 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడనియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. రక్తము చిందించితే ఏమవుతుంది? పాప క్షమాపణ కలుగుతుందని ధర్మశాస్త్రం కూడా చెప్పాది. ఆ రోజు కూడా కోడల రక్తము, మేకల రక్తము చిందించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుల వారు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని దారపోసాడు. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం కావాలి మరి ఇప్పుడు మనకు? ఎవరి రక్తం కావాలి? యేసే రక్తం మాత్రమే మన పాపం నుండి ఏం చేస్తుంది? ఆయన మనల్ని పవిత్రుడిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి కాక. ఆమేన్. ఆమేన్.